నమస్కారం. హాయ్ హలో వెల్కమ్ టు న్యూస్ 9 టీవీ తెలుగు. సినీ గ్లామర్ ప్రపంచంలో సెలబ్రిటీల గురించి ఏ చిన్న వార్త వచ్చినా అది క్షణాల్లో వైరల్ అయిపోతుంటుంది. ముఖ్యంగా స్టార్ కిడ్స్ గురించి సోషల్ మీడియాలో జరిగే చర్చ అంతా ఇంతా కాదు. వారు ఎప్పుడు సినిమాలోకి వస్తారు, ఎవరిని పెళ్లి చేసుకుంటారు, ఇలా రకరకాల ఊహాగానాలు నిత్యం వినిపిస్తూనే ఉంటాయి. ఈ క్రమంలోనే గత కొన్ని రోజులుగా సీనియర్ నటి, ఫైర్ బ్రాండ్, రాజకీయ నాయకురాలు రోజా కుమార్తె అన్షు మాలిక గురించి నెట్టింట ఒక వార్త తెగ హల్చల్ చేస్తుంది. అన్షు మాలిక త్వరలోనే హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వబోతుందని ఒక పక్క, లేదు లేదు ఆమె ఒక స్టార్ హీరో ఇంటికి కోడలిగా వెళ్లబోతుందని మరో పక్క వార్తలు షికారు చేస్తున్నాయి. అసలు ఈ వార్తల్లో ఎంతవరకు నిజముంది? రోజా గారు తన కుమార్తె కెరీర్ మరియు పెళ్లి గురించి ఏమన్నారు అనే ఆసక్తికరమైన విషయాలను ఈ వీడియోలో పూర్తి వివరంగా తెలుసుకుందాం. సాధారణంగా స్టార్ హీరోయిన్ల వారసులు ఇండస్ట్రీలోకి రావడం అనేది సహజం. అన్షు మాలిక చూడడానికి చాలా అందంగా ఉండటంతో ఆమె కూడా తన తల్లి వారసత్వాన్ని అందిపుచ్చుకొని వెండి తెరపై మెరుస్తుందని అందరూ భావించారు. దీనికి తోడు ఒక స్టార్ హీరో కొడుకుతో అన్షు పెళ్లి ఖాయమైందని, త్వరలోనే ఆమె ఆ ఇంటి కోడలిగా వెళ్తుందనే ప్రచారం జోరుగా సాగింది. అసలే సోషల్ మీడియా కదా, రోజు కూతురు పెళ్లి గురించి రకరకాల కథనాలు అల్లేశారు. దీంతో ఈ విషయం కాస్త రోజా వరకు చేరింది. ఈ వార్తలపై తాజాగా స్పందించిన రోజా తనదైన శైలిలో పుకార్లను చెక్ పెట్టారు. అసలు ఆ స్టార్ హీరో ఎవరో చెబితే నేను కూడా తెలుసుకుంటాను అంటూ సెటారికల్ గా సమాధానమిచ్చారు. అంటే తన కుమార్తె పెళ్లి గురించి వస్తున్న వార్తల్ని కేవలం కట్టుకథలేనని ఆమె స్పష్టం చేశారు. అంశుకు ఇప్పుడే పెళ్లి చేసే ఉద్దేశం లేదని, కనీసం ఆలోచన కూడా తమ ఇంట్లో లేదని తేల్చి చెప్పారు. మీడియాలో వస్తున్న వార్తలు చూసి తాము నవ్వుకుంటున్నామని ఆమె పేర్కొన్నారు. మరి అంశు మాలిక సినిమాల్లోకి వస్తుందా అన్న ప్రశ్నకు కూడా రోజా చాలా క్లారిటీగా సమాధానం చెప్పారు. అంశుకు నటనపై ఆసక్తి లేదని, ఆమె లక్ష్యం చాలా భిన్నమైందని తెలిపారు. అంశు మాలికకు సైంటిస్ట్ అవ్వాలన్నదే బలమైన కోరికట. అవును, గ్లామర్ ప్రపంచం కంటే విజ్ఞాన శాస్త్రంపైనే ఆమెకు మక్కువ ఎక్కువ. అందుకే ప్రస్తుతం ఆమె విదేశాల్లో ఉన్నత చదువులు చదువుతుంది. తన లక్ష్యాన్ని చేరుకోవడానికి రాత్రి పగలు కష్టపడుతుందని రోజా గర్వంగా చెప్పుకొచ్చారు. రోజా గారు మాట్లాడుతూ, నేను ఎప్పుడు నా ఇష్టాలను పిల్లలపై రుద్దను. వారికి నచ్చిన రంగంలో స్థిరపడే స్వేచ్ఛను ఇచ్చాను. ఒకవేళ వాళ్లకు నటనపై ఆసక్తి ఉంటే ఖచ్చితంగా నేను ప్రోత్సహించేదాన్ని. కానీ అంశు చదువుకే ప్రాధాన్యత ఇచ్చింది. అందుకే నేను ఆమె నిర్ణయాన్ని గౌరవిస్తున్నాను అని తెలిపారు. సినిమాల్లో లేకపోయినా అంశు మాలికకు సోషల్ మీడియాలో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. దానికి కారణం కేవలం ఆమె అందం మాత్రమే కాదు, ఆమెకున్న మంచి మనసు కూడా. చదువుకుంటున్న వయసులోనే అన్షు ఎంతో మంది పేద పిల్లలకు తన వంతు సహాయం అందిస్తూ వస్తుంది. సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. చదువులో కూడా ఎన్నో రికార్డులను సృష్టించి టాలెంటెడ్ కిడ్ అనిపించుకుంది. ఇక రోజా గారి విషయానికి వస్తే రాజకీయాల్లో బిజీగా ఉంటూనే మరోవైపు బుల్లి తెరపై తన మార్కు చూపిస్తున్నారు. అటు తమిళ సినిమాల్లో కూడా నటిస్తూ మల్టీ టాస్కింగ్ చేస్తున్నారు. ఏదేమైనా తన కుమార్తె గురించి వస్తున్న పుకార్లకు రోజా ఫుల్ స్టాప్ పెట్టేయడమే కాకుండా అన్షు సైంటిస్ట్ అవ్వబోతుందనే శుభవార్తను అభిమానులతో పంచుకున్నారు. సో ఫ్రెండ్స్, విన్నారుగా, రోజా కూతురు అన్షు మాలిక గురించి వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదు. ఆమె లక్ష్యం సైంటిస్ట్ అవ్వడమే. దీనిపై మీ అభిప్రాయం ఏంటి? ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన వార్తల కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్ని. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.